హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సిద్ధు కొరడా తీసుకొని దేవుడి ముందు నిల్చొని తనను తానే శిక్షించుకుంటూ ఉంటాడు. అప్పుడే బసవరాజు విశాలాక్షి పరిగెత్తుకుంటూ గుళ్ళోకి వెళ్ళి ఒరే సిద్ధు ఆగరా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. తులసి కళ్ళు తెరిచిందని, తులసి క్షేమంగా ఉందని తెలిస్తేనే నేను కొరడాను పక్కన పెడతాను, లేదంటే తులసితో పాటు నా కళ్ళు కూడా మూతలు పడే వరకు ఇలా కొట్టుకుంటూనే ఉంటాను అని చెప్పి సిద్ధు అంటాడు. అది కాదురా సిద్ధు, చెప్పేది విను అని విశాలాక్షి అంటూ ఉంటే, ప్లీజ్ అమ్మా, నన్ను ఎవరు కూడా ఇబ్బంది పెట్టొద్దు, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, తులసి క్షేమంగా ఉందని ఫోన్ చేయండి, అప్పుడే నేను కూడా హాస్పిటల్కు వస్తాను, లేదంటే నేను ఇక్కడే ఈ దేవుడి ముందే కళ్ళు మూసేస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, అలా మాట్లాడకురా, తులసికి ఏం కాదురా, క్షేమంగా ఉంటుంది అని బసవరాజు చెప్తూ ఉంటాడు. తులసి క్షేమంగా ఉంటే నేను క్షేమంగా ఉన్నట్టే నాన్న అని సిద్ధు అంటాడు. తులసి క్షేమంగా కళ్ళు తెరిసే వరకైనా నువ్వు బాగుండాలి కదరా, ఇలా కొరడాతో దెబ్బలు కొట్టుకుంటూ ఉంటే నువ్వు ఎలా బాగుంటావురా, వద్దురా సిద్ధు, ఇక ఆఫ్ చేసే పక్కన పెట్టు అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. కొరడా ఆపటం అనేది జరగదు, తులసి క్షేమం అని చెప్తేనే కొరడాను పక్కన పెడతానని చెప్పాను కదమ్మా అని చెప్పి సిద్ధు అంటాడు. ఏమండి, వీడు ఎంత చెప్పినా కూడా వినేలా లేడు, పదండి హాస్పిటల్కు వెళ్దాం, అక్కడ తులసి క్షేమంగా ఉంటేనే ఇక్కడ మన సిద్ధు క్షేమంగా ఉంటాడండి అని విశాలాక్షి అంటుంది. ఒరే సిద్ధు, నిన్ను ఇలా చూడలేకపోతున్నానరా అని బసవరాజు అంటాడు. నేను కూడా తులసిని ఆ పరిస్థితిలో చూడలేకపోతున్నానా అని చెప్పి సిద్ధు అంటాడు. రెండండి, ముందు హాస్పిటల్కు వెళ్దారండి అని చెప్పి విశాలాక్షి బసవరాజును లాక్కొని వెళ్తూ ఉంటుంది. సిద్ధు ఎవరు చెప్పినా కూడా వినేలా లేడు, సిద్ధుకి ఆ తులసి అంటే ఎందుకో ఇంత పిచ్చి అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ తులసి కోలుకోకపోతే నా సిద్ధు నాకు దక్కేలా లేడు, ఆ తులసి కోలుకున్న తరువాత తులసిని శాశ్వతంగా ఇంటి నుంచి బయటకు పంపించడం కోసం మరేదైనా స్కెచ్ వేయొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం తులసి క్షేమంగా ఉండటమే ముఖ్యం అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు విశాలాక్షి వాళ్ళు హాస్పిటల్కు వెళ్తారు. తులసి క్షేమంగా ఉందా, కళ్ళు తెరిసిందా వదిన గారు అని చెప్పి లక్ష్మిని అడుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు తులసి కళ్ళు తెరవలేదు వదిన గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. అయ్యో భగవంతుడా, నా కొడుకు కోడల్ని ఎందుకయ్యా ఇంత ఇబ్బంది పెడుతున్నావు అని విశాలాక్షి ఏడుస్తూ ఉంటుంది. ఫ్రెండ్ ఎక్కడున్నాడు అమ్మమ్మ అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది. మీ తులసి అమ్మ కళ్ళు తెరవాలని చెప్పి నా కొడుకు సిద్ధు అక్కడ తన్ను తానే శిక్షించుకుంటున్నాడు అని విశాలాక్షి ఏడుస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు వదిన గారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అప్పుడు విశాలాక్షి జరిగిందంతా కూడా లక్ష్మికి చెప్తూ ఉంటుంది. దేవుడా, నా కూతుర్ని ప్రాణాపాయం నుంచి బయటపడేయి, తులసి క్షేమంగా ఉంటేనే సిద్ధు కూడా క్షేమంగా ఉంటాడు అని చెప్పి లక్ష్మి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఏంటి దేవుడా, నా తులసిని క్షేమంగా ఉండనివ్వటం నీకు ఇష్టం లేదా, అయితే నా ప్రాణం కూడా నీ దగ్గరికి తీసుకెళ్ళిపో అని చెప్పి సిద్ధు కొరడాతో అలా కొట్టుకుంటూ ఉంటే ఇక అప్పుడే తులసి మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది. తులసి కళ్ళు తెరుస్తూ ఉంటే నర్సు పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి పేషెంట్ స్పృహలోకి వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా పరిగెత్తుకుంటూ ఐసీయూలోకి వెళ్తారు. కళ్ళు తెరుస్తూ ఉన్న తులసిని చూసి, తులసి ఇప్పుడు ఎలా ఉందమ్మా అని లక్ష్మి విశాలాక్షి అడుగుతూ ఉంటారు. బాగానే ఉంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. మీరు పేషెంట్ దగ్గరే ఉండండి, నేను డాక్టర్ని పిలుచుకొని వస్తాను అని చెప్పి నర్సు డాక్టర్ రూమ్కి వెళ్తుంది. డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏమైంది అని డాక్టర్ అడుగుతూ ఉంటే, తులసి అనే పేషెంట్ గుండెల్లో నుంచి బుల్లెట్ తీశారు కదా డాక్టర్, ఆ పేషెంట్ స్పృహలోకి వచ్చింది అని నర్స్ చెప్పడంతో ఇక డాక్టర్ పద వెళ్దాం అని చెప్పి తులసి రూమ్లోకి వస్తారు. తులసి ఇప్పుడు ఎలా ఉంది అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. బాగానే ఉంది డాక్టర్ అని తులసి చెప్తూ ఉంటుంది. ఇక డాక్టర్ తులసిని చెక్ చేసి షీ ఈజ్ ఆల్ రైట్, ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, డోంట్ వరీ, ప్రాణాపాయం నుంచి బయటపడింది, మీరు నిజంగా అదృష్టవంతులు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఏమండి, వెంటనే సిద్ధుకి ఫోన్ చేయండి, తులసి క్షేమంగా ఉందని చెప్పండి అని విశాలాక్షి అంటుంది. ఇక బసవరాజు సిద్ధుకి ఫోన్ చేస్తాడు. సిద్ధు కొరడాతో అలా కొట్టుకుంటూ ఉంటే సిద్ధు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేసి హలో నాన్న, తులసికి ఎలా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, నువ్వు బాగా నీరసంగా ఉన్నట్టున్నావు, నన్ను అక్కడికి రమ్మంటావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నానా, ముందు తులసికి ఎలా ఉందో చెప్పండి అని సిద్ధు అంటాడు. తులసి కళ్ళు తెరిచిందిరా, ఇక తనకి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. మీరు చెప్పేది నిజమా నాన్న అని సిద్ధు అంటూ ఉంటే,
నిజమేరా అని బసవరాజు అంటాడు. నేను ఇప్పుడే వస్తున్నాను నాన్న అని చెప్పి సిద్ధు పరిగెత్తుకుంటూ గుళ్ళోకి వెళ్తాడు. శివయ్య నువ్వు ఉన్నవయ్యా, నీలో అర్ధ భాగాన్ని నీ భార్యకిచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యావు. నాకు కూడా నా తులసిని క్షేమంగా ఇచ్చావు. నా తులసితో కలిసి మరొకసారి నీ గుడికి వచ్చి నీ మొక్కు చెల్లించుకుంటామయ్యా. నా తులసిని కాపాడావు, నీకు శతకోటి దండాలు అని చెప్పి సిద్ధు సంతోషంగా అలా రక్తం కారుతూ ఉంటే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తూ ఉంటాడు. ఇక మరోవైపు ఖుషి తులసి దగ్గరకు వెళ్ళి అమ్మా నొప్పిగా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లేదు ఖుషి, నొప్పి ఏం లేదు అని తులసి చెప్తూ ఉంటుంది. అమ్మ తులసి, ఆ దేవుడు నీకు ఎందుకమ్మా ఇలాంటి కష్టాలు ఇచ్చాడు? చిన్నప్పటి నుంచి నష్టజాతకురాలు అని పెళ్ళి కాకుండా చాలా రోజులు బాధలు పడ్డావు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత అయినా సంతోషంగా ఉన్నావా అంటే ఇప్పుడు కూడా నీకు కష్టాలే. ఆ దేవుడు నీ కష్టాలు ఎప్పటికీ తీరుస్తాడో ఏంటో అని చెప్పి లక్ష్మి అంటుంది. తులసి గురించి మీరు బాధపడకండి, ఇక నుంచి తులసిని మేము మా కూతురితో సమానంగా చూసుకుంటాము అని బసవరాజు చెప్తూ ఉంటాడు. అమ్మ తులసి, నీ పట్ల ఇప్పటి వరకు ఎన్ని తప్పులు చేసినా కూడా క్షమించేయమ్మా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటే అయ్యో మోయ మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని చెప్పి తులసి అంటుంది. తెలుసో తెలియకో నీ పట్ల దురుసుగా ప్రవర్తించామమ్మా, తప్పు చేశాము, నేను కూడా నిన్ను క్షమాపణ అడుగుతున్నాను అని విశాలాక్షి అంటూ ఉంటే మీరేంటి నన్ను క్షమాపణ అడుగుతున్నారు అని తులసి అంటుంది. ఇక నిన్ను ఎవరు కూడా ఏమీ అనరమ్మా, నిన్ను మా కూతురులాగానే చూసుకుంటామమ్మా అని చెప్పి విశాలాక్షి బసవరాజు చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే సిద్ధు పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వస్తాడు. కళ్ళు తెరిచిన తులసిని చూసి తులసి అని చెప్పి తులసి దగ్గరకు వెళ్తాడు. తులసి ఇప్పుడు ఎలా ఉంది అని సిద్ధు అడుగుతూ ఉంటే బాగానే ఉందండి అని తులసి చెప్తూ ఉంటుంది. అవునండి, మీ ఒంటి మీద ఈ గాయాలేంటి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. అమ్మ తులసి, నిన్ను బ్రతికించమని ఆ దేవుణ్ణి వేడుకున్నాడు, నువ్వు కళ్ళు తెరవకపోవడంతో తన్ను తానే శిక్షించుకున్నాడమ్మా అని విశాలాక్షి జరిగిందంతా కూడా తులసికి చెప్తూ ఉంటుంది. అత్తయ్య వాళ్ళు చెప్పింది నిజమా అండి అని తులసి అంటూ ఉంటే అవును తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఎందుకండి ఇదంతా చేశారు అని తులసి అంటూ ఉంటే నువ్వు నా ప్రాణం తులసి, నీ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక దాంతో తులసి సిద్ధు ఇద్దరు కూడా ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. ఇంకా సిద్ధు గుడి నుంచి తీసుకొచ్చిన కుంకుమను తులసి నుదిటిపై పెట్టి తులసి నుదిటిపై ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, డాక్టర్ కూడా వచ్చారు, తులసి క్షేమంగా ఉందని చెప్పారు, తులసికి ప్రాణాపాయం లేదన్నారు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఒకసారి నేను కూడా వెళ్ళి డాక్టర్తో మాట్లాడొస్తాను నాన్న అని చెప్పి సిద్ధు అంటాడు. సరే సిద్ధు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇక సిద్ధు డాక్టర్ దగ్గరకు వెళ్తాడు. రండి సిద్ధు గారు కూర్చోండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. తులసి గురించి ఇంకా మేము భయపడాల్సిన అవసరం లేదా డాక్టర్ అని సిద్ధు అంటూ ఉంటే ఎలాంటి భయం పెట్టుకోకండి, బుల్లెట్ తీసేశాను, తనకి త్వరలోనే గాయం కూడా మానిపోతుంది అని డాక్టర్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సిద్ధు అంటాడు. ఇట్స్ ఓకే సిద్ధు గారు, డిశ్చార్జ్ రాసేస్తాను, ఫార్మాలిటీస్ పూర్తి చేసి డిశ్చార్జ్ చేసుకొని వెళ్ళిపోండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసిని తీసుకొని అందరూ ఇంటికి వెళ్తారు. తులసి పద లోపలికి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే ఒరే సిద్ధు ఆగరా, అదేంటి అలానే తీసుకెళ్ళిపోతావా ఏంటి అమ్మాయిని? తులసి పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది, తులసికి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్దాంరా అని చెప్పి బసవరాజు అంటాడు. విశాల ఏంటి చూస్తున్నావు, వెళ్ళి దిష్టి పళ్ళెం తీసుకురాపో అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటే సరేనండి అని చెప్పి విశాలాక్షి వెళ్ళి హారతి పళ్ళెం తీసుకొని వస్తుంది. ఇంకా దాంతో తులసికి దిష్టి తీసి లోపలికి పదమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక సిద్ధు తులసిని తీసుకొని లోపలికి వెళ్తాడు. ఒరే సిద్ధు, తులసిని ఇక్కడ కూర్చోబెట్రా అని బసవరాజు చెప్తూ ఉంటే నేను రూమ్లోకి వెళ్తానులే మోయ, రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి తులసి అంటుంది. సరే అమ్మ తులసి అని చెప్పి బసవరాజు అంటాడు. ఏంట్రా బసవ ఇదంతా, ఆ తులసిని ఇంత నెత్తి మీద పెట్టుకుంటున్నావేంట్రా అని చెప్పి నీలాంబరి అడుగుతూ ఉంటుంది. అమ్మ తులసి మన ఇంటి కోడలు, తులసిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదమ్మా అని చెప్పి బసవరాజు అంటాడు. నువ్వు ఇంతలా మారిపోతావని అనుకోలేదు బసవ అని చెప్పి విశాలాక్షి అంటుంది. ఇక మరోవైపు సిద్ధు తులసిని బెడ్ మీద పడుకోబెట్టి లక్ష్మక్క తులసిని చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. సరే సిద్ధు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక సిద్ధు కిందికి వస్తాడు. ఏంట్రా అప్పుడే కోడల్ని వదిలేసి అలా వచ్చావు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. నానా తులసిని షూట్ చేసింది ఎవరు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏమో తెలియదురా అని చెప్పి బసవరాజు అంటాడు. అసలు తులసిపై కోపం ఎవరికి ఉంది, అసలు తులసిని షూట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది నాన్న అని చెప్పి సిద్ధు అంటాడు.
తులసిని షూట్ చేసింది ఎవరైనా సరే వదిలిపెట్టను అని చెప్పి సిద్ధు అంటాడు. అసలు తులసిని షూట్ చేసింది ఎవరనేది ఎలా తెలుసుకుంటావు సిద్ధు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. మావయ్య, నాదొక ఐడియా. మీటింగ్ జరుగుతున్నప్పుడు ఫోటోగ్రాఫర్స్ వచ్చారు కదా, ఫోటోగ్రాఫర్స్ ఖచ్చితంగా వీడియో తీసే ఉంటారు కదా, ఆ వీడియోలో తులసిని షూట్ చేసింది ఎవరో కనిపిస్తారేమో అని చెప్పి నీలిమంటుంది. అవును, మీరు చెప్పింది కరెక్టే వదిన. ఆ వీడియోలో తులసిని షూట్ చేయాలని ప్రయత్నం చేసింది ఎవరో తెలుసుకోవచ్చు. అలా కాకపోయినా తులసి వైపు అనుమానాస్పదంగా చూసింది ఎవరన్నది కనిపెడితే తులసిని షూట్ చేసింది ఎవరో తెలుసుకోవచ్చు అని చెప్పి సిద్ధు అంటాడు. వెంటనే వీడియోగ్రాఫర్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు. సార్ రమ్మన్నారు అని వీడియోగ్రాఫర్ అడుగుతూ ఉంటాడు. మీటింగ్లో ఫొటోస్ తీయటానికి వచ్చింది నువ్వే కదా, నాకు ఆ వీడియో ఫుటేజ్ అంతా కావాలి అని చెప్పి సిద్ధు అంటాడు. సరే సార్, ప్లే చేస్తాను చూడండి అని చెప్పి వీడియోని ప్లే చేస్తూ ఉంటాడు. అప్పుడు కనిష్క సడన్గా రావటం, తులసికి బోకే ఇవ్వటం, కంగ్రాచ్యులేషన్స్ చెప్పటం, వెళ్ళి మళ్ళీ కుర్చీలో కూర్చోవటం, తులసి వైపు అనుమానంగా చూడటం, తనలో తానే మాట్లాడుకోవటం, హ్యాండ్ బ్యాగ్లో నుంచి గన్ను తీసి తులసికి గురి పెట్టడం, ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అది చూసి బసవరాజు కుటుంబం షాక్లో ఉంటారు. అంటే తులసిని షూట్ చేసింది కనిష్కనా అని నీలిమ అంటూ ఉంటుంది. అందులో అనుమానమే లేదు వదిన అని చెప్పి సిద్ధు అంటాడు. నాకు ముందు నుంచి ఆ కనిష్కపై అనుమానం ఉంది, కానీ మావయ్య ఆ కనిష్కను ఇంటికి తీసుకొచ్చారు కదా అని చెప్పి నేను ఏం మాట్లాడలేదు అని చెప్పి నీలిమంటుంది. ఇప్పుడు కనిష్కనే తులసినిపై గన్ ఫైర్ చేసిందని తెలిసింది. ఇప్పుడు కనిష్కను ఏం చేస్తారు అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే కనిష్క అంతు తెలుస్తాను అని చెప్పి సిద్ధు కోపంగా అంటూ ఉంటే, ఒరే సిద్ధు, ఎందుకురా ఇప్పుడు గొడవలు, ఇప్పుడే కదరా హాస్పిటల్ నుంచి వచ్చింది అని బసవరాజు అంటాడు. లేదు నాన్న, మన పక్కనే ఉంటూ మన వెనకే గోతులు తీస్తున్న ఆ కనిష్కను వదిలేదే లేదు. మీరు తులసిని జాగ్రత్తగా చూసుకోండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి సిద్ధు కోపంగా గన్ను తీసుకొని బయలుదేరతాడు. సిద్ధు కోపంగా వెళ్తున్నాడు. ఏం చేస్తాడో ఏంటో అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. సిద్ధు తొందరపడలేమ్మా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఆ కనిష్కకు వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తాడేమోలే అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. ఇక సిద్ధు కోపంగా కనిష్క ఇంటికి వెళ్తాడు. కనిష్క, కనిష్క అని చెప్పి పిలుస్తూ ఉంటే కనిష్క బయటికి వచ్చి, ఓ సిద్ధు, ఏంటి నన్ను వెతుక్కుంటూ వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. తులసిపై నీకెందుకు కోపం, తులసిని ఎందుకు చంపాలనుకున్నావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. తులసిని నేను చంపాలనుకోవడం ఏంటి అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. కనిష్క, ఆధారంతోనే వచ్చాను, నువ్వు తులసిని షూట్ చేసినట్టు వీడియోలో రికార్డ్ అయింది అని చెప్పి సిద్ధు అంటాడు. ఏయ్ సిద్ధు, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, నువ్వు ఎవరింటికి వచ్చావో నీకు అర్థమవుతుందా, నువ్వు ఈ మునుస్వామి ఇంటికి వచ్చావు, మర్చిపోతున్నావా అని చెప్పి మునుస్వామి అంటూ ఉంటాడు. తప్పు చేస్తే ఎవరైనా నా దృష్టిలో ఒకటే అని చెప్పి సిద్ధు గన్ను తీసుకొని కనిష్కకు గన్ను గురిపెట్టి, కనిష్క నిజం చెప్పు, నా తులసిని షూట్ చేసింది నువ్వే కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా కనిష్క గన్నుని పక్కకు నెట్టేసి, అవును నేనే ఆ తులసిని షూట్ చేశాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఎందుకు నా తులసిపై నీకంత కోపం అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. నేను పెళ్లి చేసుకోవాల్సిన నిన్ను ఆ తులసి పెళ్లి చేసుకుంది. నేను కోడలిగా ఉండాల్సిన ఆ ఇంట్లో ఆ తులసి కోడలిగా ఉంది. అది నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ తులసిని ఎలాగైనా సరే ఇంటి నుంచి పంపించాలనుకున్నాను, కుదరలేదు. అందుకే గన్ తీసుకొని షూట్ చేశాను అని చెప్పి కనిష్క అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.